తెలుగు సినిమా ఇండస్ట్రీకి కథల కొరత ఉంది. డైరెక్టర్ల కొరత కూడా ఎప్పటి నుండో ఉంది. అది ఇతర ఇండస్ట్రీలకు కూడా ఉన్నప్పటికీ మన దగ్గర స్టార్స్ ఎక్కువ ఉండటంతో కథల కొరత ఉన్నా కూడా ఒకప్పుడు అందరు హీరోలు వరుసపెట్టి సినిమాలు చేసేవాళ్ళు. అందులో కొన్ని హిట్ అయ్యేవి, కొన్ని ఫ్లాప్ అయ్యేవి. కానీ ఇయర్ లో అందరు హీరోలు నటించిన సినిమాలు ఒకరిద్దవి తప్పితే మిగిలిన వాళ్ళందరివి మినిమం 1-2 సినిమాలైనా రిలీజ్ అవుతూ థియేటర్స్ కి మంచి ఫీడింగ్ ఉండేది. కానీ ఎప్పుడైతే పాన్ ఇండియా సినిమాల క్రేజ్ మొదలైందో అప్పటి నుండి చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ పాన్ ఇండియా మూవీస్ కే మొగ్గు చూపుతూ సినిమాలనే తగ్గించేస్తున్నారు. దాంతో అసలు స్టార్స్ నటించిన సినిమాలు ఎప్పుడో కానీ థియేటర్స్ లో సందడి చేయడం లేదు. కోవిడ్ టైంలో అంటే అప్పటి పరిస్థితుల వల్లనే డిలే అయ్యాయి అనుకోవచ్చు. కానీ కోవిడ్ అయిపోయి 3 ఏళ్లు కావస్తున్నా మన స్టార్స్ నటించిన సినిమాలు చాలా తక్కువే రిలీజ్ అయ్యాయి. సీనియర్స్ పర్వాలేదు, కానీ టాప్ స్టార్స్ మాత్రం ఒక్కో సినిమాకు ఏళ్లకి ఏళ్లు టైం తీసుకుంటున్నారు. కోవిడ్ తర్వాత నుండి చూసుకుంటే పాన్ ఇండియా బిగ్గెస్ట్ స్టార్స్ లో ముందు నిలిచిన రెబల్ స్టార్ ప్రభాస్ ఒక్కడే ఎక్కువ సినిమాలను చేశాడు. కోవిడ్ తర్వాత రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్, అలాగే ఇప్పుడు కల్కి సినిమాలు ఓవరాల్ గా 4 సినిమాలను రిలీజ్ చేయబోతున్న ప్రభాస్ ఒక్క ఏడాది గ్యాప్ లోనే ఇప్పుడు 3 పాన్ ఇండియా మూవీస్ తో ఆడియన్స్ ముందుకు వచ్చాడని చెప్పవచ్చు. అన్ని భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీసే. అందులో రాధేశ్యామ్ ఒక్కటి అత్యంత తీవ్రంగా రీసెంట్ టైంలో నిరాశపరిచిన మిగిలిన 2 సినిమాల ఓవరాల్ రెవెన్యూ బాగానే ఉంది. ఇప్పుడు కల్కి కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమానే. ప్రభాస్ తో పోల్చితే మిగిలిన స్టార్స్ ఈ గ్యాప్ లో 1-6 సినిమాలు తప్పితే ఏ మాత్రం ప్లానింగ్ లేకుండా సినిమాలను చేస్తూ ఉన్నారు. ఒకప్పుడు స్టార్స్ ఏడాదికి 2 సినిమాలు రిలీజ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు పాన్ ఇండియా మోజులో పడి ఏడాదికి 1 సినిమా కూడా రిలీజ్ చేయడానికి నానా కష్టాలు పడుతున్నారు. అదే టైంలో లాస్ట్ 2 ఏళ్లలో టాలీవుడ్ లో ఎక్కువ సినిమాలతో ప్రభాస్ ఒక్కడు టోటల్ టాలీవుడ్ బరువును తన భుజాన మోస్తున్నాడు. అన్ని కూడా భారీ బడ్జెట్ సినిమాలనే చేస్తున్న ప్రభాస్ మిగిలిన స్టార్స్ తో పోల్చితే టాలీవుడ్ ని, థియేటర్స్ ను కాపాడుతున్న ఒకే ఒక్క హీరోగా చెప్పుకోవచ్చు. మిగిలిన స్టార్స్ అందరూ కూడా తమ మార్కెట్ ను పెంచుకునే పనిలో ఒక్కో సినిమాకు 2 ఏళ్లు 3 ఏళ్ల టైం తీసుకుంటూ సినిమాలను చేస్తూ తమ పీక్ టైం ను వేస్ట్ చేసుకుంటూ ఉన్నారు. అదే టైంలో అందరికన్నా ముందు పాన్ ఇండియా స్టేటస్ ను సొంతం చేసుకున్న ప్రభాస్ భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూనే మిగిలిన స్టార్స్ తో పోల్చితే తక్కువ గ్యాప్ తోనే ఆడియన్స్ ముందుకు వస్తూ ఉండటం విశేషం. మిగిలిన స్టార్స్ ఇప్పుడు ప్రభాస్ ను చూసైనా ఎంతో కొంత నేర్చుకొని ఏడాదికి 1 సినిమానైనా రిలీజ్ చేసే ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లో చేసి తీరాల్సిందే. లేదంటే థియేటర్స్ మనుగడకి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఎంతైనా ఉంటుంది. మరి మన స్టార్స్ అప్కమింగ్ టైంలోనైనా మారి ఏడాదికి 1 సినిమానైనా చేస్తారా, లేక పాన్ ఇండియా మోజులోనే 2 ఏళ్లకు 3 ఏళ్లకు 1 సినిమాతో సరిపెట్టుకుంటారో చూడాలి. దీనిపై మీరేమంటారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.